కస్టమర్ కూడా సప్లై చేస్తున్నాను కదన్నా, నన్ను కొంచెం చూడన్నా. చూద్దాం చూద్దాం. ఏంటన్నా చూద్దాం ఉంటున్నావు? సమాధానం చెప్పన్నా. చూద్దాంలేరా అన్నా. ఇదేంది భయ ఎంటీగా వచ్చింది? ఏ కోనేమే గోళీలకి పంపినట్టు మనకెంటీ మెసేజ్ పంపుతాడు. అవునా రాజా? నమస్తే శేఖర్. ఈ పోరాగాడెవడు? ఇతనే నేను చెప్పిన కుర్రాడు, గురుమూర్తి. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరేగా? జావా ఐక్యాట్ అని తెలుసు. చూడు తంబి, మాకు నీ దిమాగ్ కన్నా నీ డిగ్రీయే ముఖ్యం. కూసో తంబి. నువ్వు నాకు పని చేసేది నా తానున్న బ్లాక్ మనీ మొత్తాన్ని వైట్గా చేసి పెట్టాలి. అప్ తో క్యా కరేగా, ఓ నయా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. వచ్చే శుక్రవారం పొద్దుమికల్లా అమెరికాలో ఈ సాఫ్ట్వేర్ అమ్మినామని చెప్పి నీ అకౌంట్లకి 50 లక్షలు వచ్చి జమ అవుతాయి. నీకెరకలే ఈ సాఫ్ట్వేర్ అనేది ఎవరి కంటికి కనపడదు తంబి. ఏంటంటే మనం చెప్పేదే రేటు. 2 వారాలు అయినాక అందులోకెళ్ళి 45 లక్షలు తీసి నేను చెప్పిన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చెయ్యాలి. 5 లక్షలు మిగులుతాయి కదా, అది నీకే తిరిగిచ్చేదిలే. తమ్మి, నీ అకౌంట్ లో పైసలు చూసినాక దిమాగ్ ఖరాబ్ చేసుకో మాకు మళ్ళా. సమజైదులే. ఆశ ఉంటది కానీ అత్యాశకు పోకూడదు. నీ పెండ్లాం బిడ్డలు మంచిగా ఉండాలి కదా. ఇక తీసుకోపో. సరే శేఖర్, రా వెళ్దాం. వస్తాను సార్. ఓడిపోయిన ఒబామా అన్న ఫోటో మంచి కలర్ఫుల్ గా రావాలి. కార్పొరేషన్ లో అనకే సీటు. అకౌంట్ లోకి వచ్చింది వచ్చినట్టు 50 లక్షలు నొక్కేతావురా? ఏడబెట్టినావురా పైసలు? ఒట్టు సార్, నాకేం తెలియదు సార్. తెలియదా? ఓకే బాస్, రాత్రి 9 దాకా నీకు టైం ఇస్తుండా. నా పైసలు మొత్తం నాకు రాలేదనుకో, నీ పెండ్లాం బిడ్డల్ని మర్చిపో. 9 లోపట చల్బే. ఇలా చూడు గురుమూర్తి, నువ్వు మోసం చేశావో మోసపోయావో నాకు తెలీదు. నువ్వు డబ్బులు తిరిగి ఇవ్వకపోతే నీ పెళ్ళాం పిల్లలు నీకు దక్కరు. ఏంటి అంతలా చవట పట్టింది? లిఫ్ట్ పని చేయలేదు. భోంచేస్తారుగా, చేస్తారుగా, మీకు ఇష్టమని టొమాటో చట్నీ చేస్తున్నాను. రాత్రి 9 దాకా నీకు టైం ఇస్తుండా. నీ పెండ్లాం బిడ్డలు మంచిగా ఉండాలి కదా.
డూ యూ హ్యావ్ మార్గరేటా కాక్టైల్? ఈ దేశం పాప అయి ఉంటుంది. Sir? Excuse me, do you have lighter with you? To make fire. ఫైర్ మీ ఫైర్ Hello, I'm Karnakar, the mark of a warrior. Hello, Maria. Nice meeting you. It's a crime to see a young girl like you waiting for a drink in my bar. Pradeep, Your bar? of course. You see that? He's my uncle. He's a legend. Okay. Cheers. Where are you from? Barcelona, Spain. Hispana. I speak a little bit of Hispanic. మన తెలుగులో మాట్లాడదాం. అయితే ఇంకా హ్యాపీ. బ్రదర్, నా హ్యాపీనెస్ పోయింది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, మీరు హ్యాపీగా ఉండండి. I'm coming. Pradeep, come on. I always wanted to come to Spain. I love Spanish girls, you know, and I love the Spanish Hi. culture, the tomato festival. పోవే తెలతోలుదాను. రే బావా, ఇవాళ ఫుల్లుగా తాగుదాం, కావాల్సినవన్నీ తిందాం. ఎందుకంటే ఇంకో సంవత్సరం వరకు మిలిటరీ క్యాంటీన్ ఫుడ్. ఏరా ఎందుకురా మీకు కక్కుర్తి? గురువారం అయితే రేషన్లో బాటిల్ ఇస్తారు కదరా. బావా, బార్లో చూసావా ఎంతమంది అమ్మాయిలు? వాళ్ళ గురించి చీప్ గా మాట్లాడుకో. వాళ్ళు మన దేశానికి వచ్చిన గెస్ట్లు, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వరా. అక్కడ చూడకుడు, మన దేశం పరువు తీసేస్తున్నా. ఎవడ్రా ఆ పూల చొక్కవాడా? వాడేరా. Both of us will go to Barcelona. అక్కడ చర్చ్ లో మన ఎదురు పెళ్లి. మనం పెళ్లి చేసుకుందామా? దానికి బదులుగా మీ సంప్రదాయ ప్రకారం పెద్దమ్మ గుడిలో ఇద్దరం పెళ్లి చేసుకుని జూబ్లీ హిల్స్ లో సెటిల్ అయితే మాస్గా ఉంటుంది. జూబ్లీ హిల్స్ యా, జూబ్లీ హిల్స్ లో. మాస్ గా ఉంటుంది, తొక్కలా ఉంటుంది. దేనికోసం ఇంత టైం వేస్ట్? నువ్వు ఇక్కడ సెటిల్ అవడానికి నేను నీ బిల్ సెట్ చేయాలా? గురు, నా బిల్లు కలిపి తీసుకో. నువ్వు ఈ ఊళ్ళోనే ఉండు. బెదర్, ఐఎమ్ అందాల్ రాజు. అయితే నాకేంటి? బెదర్, 2 నిమిషాలు మాట్లాడాలి, కూర్చోండి. నేను పడేయాలనుకున్న అమ్మాయిని మీరు బుట్లో పడేసుకున్నా. ఇంత అందమైన అమ్మాయిని ఇలా కట్ చేసి వెళ్ళడం ఏమైనా బాగుందా? మిస్టర్ అందాల్ రాజు, తన అందంగా ఉంది, తెల్లగా ఉందని లైనే లేదు. తను ఫారినర్. ఓ, ఫారిన్ వెళ్ళాలని మీకు ఆశ బ్రదర్? ఆశ కాదు బ్రదర్, లక్ష్యం. ఓ, ఫారిన్ అంటే మీకు అంత ఇష్టం? ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. మా ఊళ్ళో పాపులేషన్ మాత్రమే మేడ్ ఇన్ ఇండియా, మిగతాదంతా మేడ్ ఇన్ ఫారెన్. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఫారినర్ లా బతకాలని ఆశపడతారు, కానీ నేను ఫారెన్ లోనే బతకాలని ఆశపడుతున్నాను. అరే, లక్ష్యం అంటే ఇలా ఉండాలి. అది నా పర్వాలేదు. నీకు పెళ్ళైందా? లేదు బ్రదర్. అయితే నీకు పడుతుంది. ఆల్ ది బెస్ట్. ఓహో, థ్యాంక్ యూ బ్రదర్, నేను కంటిన్యూ చేసుకుంటా. మరియా, హాయ్, ఎక్స్క్యూజ్ మీ, వైట్ బ్యూటీ, ఐఎమ్ అందాల్ రాజు. నీకు నా పేరు నచ్చలేదా, నేను నచ్చలేదా? వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయి ఉంటారా? ఈ కాలంలో ఫ్రెండ్ అనే వాళ్ళని బ్రదర్ అనే వాళ్ళని నమ్మకూడదురా. క్రాసింగ్ ద లిమిట్. ఓకే, హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ కర్ణాకర్. కూర్చోరా. స్పెయిన్, అర్జెంటీనా, వేర్ ఎవర్ యు ఆర్ ఫ్రమ్. సరేరా, ఇంకోసారి వాడు ఏమైనా చేస్తే నేను వెళ్ళి అడుగుతాను. కన్ఫర్మ్ గా వెళ్ళి అడుగుతాను రా. హాయ్, మై నేమ్ ఇస్ కర్ణాకర్, ద మార్క్ ఆఫ్ అ వారియర్. దిస్ ఇస్ మై బార్. వాట్ ఈస్ యువర్ నేమ్? హాయ్ నటాలియా. Well, you see, Natalia, we both should get married and settle down. నీ ముందున్నది మిలిటరీ వాళ్ళు తెలుసా? మీరు మిలిటరీయా? డోంట్ గో ప్లీజ్. ఏంట్రా మీ ప్రాబ్లము? ఎందుకు నా కొడుతున్నారు? ఇక్కడ నుంచి ఫారిన్ అమ్మాయిలతో మాట్లాడావో అతిథి దేవో బాబా. మంది ఎక్కువైందా? ముద్దలా కూర్చున్నాడు. కన్నా, రే అబ్బాయి, ఏంటి అబ్బాయి ఇదంతా? ఏరు కుమ్ముడు కుమ్మాడే. అరవకో. ఇది గనక ముదనష్టపు బారు వనరు దుబాయ్ షేక్ తెలిసిందో, అబ్బాయి నిన్ను ఎడారిలో కట్టేసి కట్ చేసి పారేస్తాడు. ఎంతసేపు ఫారెన్ పాపలు ఎంట పడ్డమేనా? మావయ్య, నేను నీలాగా ఇక్కడ బేవర్స్గా ఉండలేను. అందువల్ల ఫారెన్ అమ్మాయిని లైన్ లో పెట్టడం తప్ప వేరే దారే లేదు. అబ్బాయి, మన ఊరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం చాలా ఈజీ, కానీ ప్రేమలో పడేయడం కష్టం. కానీ ఫారెన్ అమ్మాయిలు ప్రేమలో పడేయడం ఈజీ, పెళ్లి చేసుకోవడం చాలా కష్టం. నా బాబు, నువ్వు ముక్కు మీద ఏగలేసుకునేలా ఏమీ జాక్సన్ లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. నువ్వు మైకేల్ జాక్సన్ లా ఉండాలి. కోపం మాత్రం ముక్కు మీద ఉంటుంది, అందుకే ముక్కు మీద కుమ్మారు. ముసలుడు ఫోన్ చేస్తున్నాడు, తీసి మాట్లాడు. ఈయనొకరు. చెప్పు. అయ్యా, నీ చెల్లెలు సావిత్రి కాలికి యాక్సిడెంట్ అయిందయ్యా, వెంటనే 5,000 కావాలయ్యా. అదా మ్యాటరు. చెల్లాయికి ఫోన్ ఇవ్వు.
అది చెల్లెలు మందులు తీసుకుంటోంది. అబ్బచ్చా, అయితే డాక్టర్కి పోనము. డాక్టరే కదా దానికి మందులు ఇస్తున్నారు. నర్సు, కంపౌండరు లేదా వాచ్మెన్ ఎవడో ఒకరికి పోను. ఎరా, నీకు నా మీద నమ్మకం లేదా? ఈ లోకంలో నిన్ను మాత్రం ఎప్పటికీ నమ్మను. పోను. ఏంటి నమ్మేశాడా? పోమ్మా, నీ అన్నకి నీ మీద ప్రేమే లేదు. ఏదో ఒకటి చెప్పి డబ్బు గుంజుదామనుకుంటే. మీ నాన్నతో కాస్త మర్యాదగా మాట్లాడబ్బాయి. ఊరంతా అప్పు చేసి పారదోపితే ఎవడు మర్యాదేవుడు కొడుకుతో సహా. ఈ నెల పంపించాల్సింది కూడా పంపించేస్తాను. ఏమంటున్నావు? డబ్బు మాత్రం పంపిస్తే సరిపోతుందా? ఊరెళ్ళి ఎన్నేళ్లయింది? అది నీ చెల్లెలు, నీ ఇల్లు అబ్బాయి. ఇల్లు మీ అక్క, అదే మా అమ్మ. తను పోయినప్పుడే అంతా పోయింది, మిగిలింది ఇనిషియల్ మాత్రమే. ఆయనకి నిజంగా నా మీద ప్రేమ ఉంటే ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దాడాలి. అది వదిలేసి నన్ను అడగకుండా మిలిటరీ స్కూల్లో జాయిన్ చేశాడు. ఒక్క రోజు కూడా నా గురించి ఆలోచించలే. అబ్బాయి, రంగబాబుకి నీ మీద ప్రేమ ఉందా? నీ బావ పురాణాన్ని అప్పు, నాకు మందు పోయి ప్లీజ్. నాకు నిద్ర వస్తుంది. వాళ్ళు కొమ్మకు ముందే చెప్పొచ్చు కదా నేను మిలిటరీ వాడిని అని. ఎక్కడ చెప్పినిచ్చారు, అంతలో డమాల్ డుమ్మీలు కొట్టేశారు. అందుకే తక్కువగా కొట్టాలి. అని తెల్లారేక మత్తు మొత్తం దిగాక అంతా మర్చిపోతావు. ఎవడు మొహం గుర్తుండదు. ఆ తర్వాత వెళ్ళి ఏం పీకుతావు? అన్ టైంలో కూలింగ్ గ్లాస్ పెట్టుకుంటాడు. మిస్కిన్ ఫ్యానా వీడు? గొప్ప డిటెక్టివ్. వెయిట్ అండ్ సీ. చూద్దాం చూద్దాం. జెంటిల్మెన్, మీలో ప్రతి ఒక్కరూ ఓ మంచి ఆర్మీ ఆఫీసర్ గా ట్రైన్ అయ్యి బయటికి రావాలనే ఈ రోజు ఇక్కడ సమావేశమయ్యా. ఒక్క సంవత్సరం at the end of the program we would be welcoming you as some of the best officers of the Indian Army. మిమ్మల్ని ట్రైన్ చేయడానికి we have put in charge one of the best officer, Major Karunakar. పొరటుతనం అయ్యయ్యో వచ్చేరా. ఈ సంవత్సరం అంతా మీరు అతనికే రిపోర్ట్ చేయాలి. ఆల్ ద వెరీ బెస్ట్ జెంటిల్మెన్. జై హింద్. అటెన్షన్, లెఫ్ట్ టర్న్. సెకండ్ ఫైల్లో థర్డ్ పర్సన్ యువతలకి రండి. అబౌట్ టర్న్. థర్డ్ ఫైల్లో ఫస్ట్ పర్సన్ బయటికి రండి. లెఫ్ట్ టర్న్. థ్యాంక్ గాడ్ మనల్ని ఎవడు బుక్ చేయలేదు. సార్, ఆ థర్డ్ ఫైల్ లో ఉన్న ఫోర్త్ పర్సన్ మర్చిపోయారు సార్. నానా బయటికి రామా. నేను అప్పుడే చెప్పాను కదరా, కొట్టకండి కొట్టకండి అని. అవును, నా కాళ్ళ మీద కొట్టింది ఎవడరా? అది వీడే సార్. రారా, కాళ్ళెత్తరా. అలా 100 రౌండ్లు కుంటుకుంటేళ్ళు. నా షోల్డర్ మీద కొట్టింది ఎవడరా? కూర్చోరా. జంప్. 100 రౌండ్లు జంప్ చేసుకుంటూ వెళ్ళు. వీలైనా పర్వాలేదురా, అక్కడ రోలింగ్ లో వచ్చి ఒకడు కడుపులో తన్నాడు. రండి, అదే రోలింగ్ లో ఓ 100 రౌండ్లు వెళ్ళు. పోరా. దగ్గర కూడా రాలేదు. ఆ స్టంట్ మొత్తానికి కోఆర్డినేటర్ నువ్వే కదా? సూపర్ సూపర్, లాక్కురండి రావండి. 1 by 1 కొట్టండి రా. అబ్సల్యూట్లీ. నువ్వేం చేస్తావంటే, ఈ క్యాంప్ లో మొత్తం 2000 మంది ఉన్నారు. ఒక్కొక్కడికి తెల్లారితే ఓ గుడ్ నైట్, మధ్యాహ్నం అయితే ఓ గుడ్ ఈవినింగ్, రాత్రి అయితే ఓ గుడ్ మార్నింగ్ చెప్పాలి. అన్ని తప్పుగా చెప్పారు సార్. నువ్వు కరెక్ట్ చేసుకో. అర్థమైందా? గుడ్ నైట్ మేజర్. ఒక్కరోజు కాదు, 365 రోజులు. హే మావయ్య, ఏంటి చేతిలో పిల్ల? నర్సరీ స్కూల్ స్టార్ట్ చేసావా ఏంటి? అదేం కాదులే అబ్బాయి, ఎదురింటి వాళ్ళ పాప. కాసేపు చూసుకోమని అది చెప్పి. సరే, ఊరికే తెలిసిపోయిందా నువ్వు బేవర్స్ అని? అదెందుకు అడుగుతావులే అబ్బాయి. పోయిన వారం ఈ పిల్ల నాన్న సూసైడ్ చేసుకున్నాడు. ఏమంటావు మావయ్య? అబ్బాయి, ఈ ఊళ్ళో ప్రతి ఇంట్లోనూ టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, చెత్తా చెదారం అన్ని ఉన్నాయి. కానీ ఎవరి దగ్గర 10 పైసలు లేవు. అడిగితే క్రెడిట్ కార్డు అని చెప్తున్నారు. వీళ్ళ నాన్న కథ అదే. ఖర్చు పెట్టేసి సంపాదించలేక పైకి పోయాడు. వీళ్ళ అమ్మ పిల్లని చూసుకోమని చెప్పి ఎల్ఐసి చుట్టూ. అబ్బాయి ఒక సెకండ్ పట్టుకో, ఒక్కరి విజులు వస్తుంది. ఇప్పుడే వస్తా. అమ్మ వస్తుందిరా. వస్తున్నానా? ఇంతలో అరుస్తావు ఎందుకు? ఏడకురా, అమ్మ కిందే ఉంది, వచ్చేస్తుంది. హలో గురు, ఫ్లాట్ ఏది? పక్కిల్లు. తాళం వేసింది ఎవరు లేరా?
వస్తారు. అదే సార్ ఆ సూసైడ్ కేసు గురు ఆడు చచ్చి మన ప్రాణాలు తీస్తున్నాడు. సరే సరే లేదు సార్ వచ్చేస్తా ఆఫీస్కి వచ్చేస్తా. సరే మళ్ళీ చేస్తాను సార్. మేడం మీరు గురుమూర్తి సార్ మిస్సెస్? అవును సార్. ఓహో ఎన్నిసార్లు నీకు ఫోన్ చేయాలి? ఫోన్ చేస్తే మేడం గారు ఫోన్ తీరా? లేదు సార్. నీ మొగుడు పైనుంచి దూకి సచ్చేటప్పుడు ఫోన్తో సచ్చాడా ఏంటి? అప్పు తీసుకునేటప్పుడు పళ్ళీ గిలిస్తూ తీసుకుంటున్నారుగా? అలాంటిదేం కాదు. ఏంటి కాదు సార్?